ఇప్పుడు కేక్ తయారు చేస్తాను. లోపల మొత్తం క్రీమ్. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. అట్లనా? వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన సాయి చూసినామా, సాయి చరణ్ మన బర్త్డే ఉంది ఇవాళ. దాన్ని చిన్న ప్రాంక్ చేద్దాం. వెళ్ళి లోపలికి వెళ్ళి కేక్ తీసుకొని కేక్ ఎలా తయారు చేసినా చూపిస్తాం. ప్రాంక్ వచ్చేసి ఏంటంటే బౌల్ తీసుకొచ్చినాం. సో బౌల్ మీద కేక్ ప్రింట్ చేయించి ప్రాంక్ చేయాలనుకుంటున్నాం. సో చూడండి, అది కూడా అసలు క్రేజీగా ఉంటుంది ప్రాంక్ అయితే. లోపలికైతే వెళ్తున్నాం. మనం వచ్చేసి పటేల్ బేకరీకి వచ్చినాం. పటేల్ బేకరీ కరెక్ట్ లేదు, తర్వాత మీకు బోర్డు పెడతా. సో లోపలికి వెళ్తున్నాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మేము బేకరీ లోపలికి వచ్చినాం. ఈ బౌల్ చూసినామా, ఈ బౌల్ మీద ఇప్పుడు కేక్ తయారు చేస్తాం. లోపల మొత్తం క్రీమ్. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. నెక్స్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. సాయి చరణ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తే అక్కడికి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూడండి, సో ఈ కేకే కాకుండా మేము సాయి కోసం సపరేట్ కూడా రియల్ కేక్ కూడా తీసుకెళ్తాం. సో బర్త్డే సెలబ్రేషన్ కూడా చిన్నది చేస్తాం అక్కడ. సో ఇప్పుడైతే ఈ బౌల్ అయితే మాకు ఇచ్చేసినాం. సో వీళ్ళు కేక్ రెడీ చేసి మళ్ళీ మాకు ఇస్తారు. సో 20 minutes వెయిట్ చేయమంటారు. సో 20 minutes తర్వాత మళ్ళీ వీడియో. హలో గైస్, అయితే కేక్ తయారు చేసే మన అంకుల్ అయితే ఇక్కడికి వచ్చిండు. కాకపోతే కేక్ ఇక్కడ అవైలబుల్ లేవంట. ఇక్కడి నుంచి వేరే రాస్తా చూపించిండు. అక్కడికి వెళ్ళి వీళ్ళ బ్రాంచ్ అది, ఆడికి వెళ్ళి ఆడ కేక్ గడ్డ తయారు ఆడికి వెళ్ళి చూపిస్తాం చెప్పండి. సో ఈ రోజు అయితే ముస్లిమ్స్ వాళ్ళ ఫెస్టివల్. సో దాని వల్లనే మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇంకొకటి ఇలా వర్కర్లు వచ్చేసి వీడికి రాలేకపోతున్నారు. సో వీళ్ళేమనంటే అక్కడ మన బ్రాంచ్ ఉంది, అక్కడికే మీరు రండి, అక్కడనే మీకు ఒక 5 నిమిషాలు ఇస్తాం. 20 minutes కాదు, ఎక్కువ పడుతుంది టైం అన్నారు. సో మనకు టైం వచ్చి 7:30 లోపల సాయి ఇక్కడ రీచ్ కావాలి. సాయి మళ్ళీ మమ్మల్ని అంటే 7:30 లోపల మేము ఒక ప్లాన్ పెట్టుకున్నాం. సో ఆ తర్వాతకి సాయి మనం కలవడు. సో సాయి వేరే పార్టీకి వెళ్తుండు. సో అంత లోపల మనం చేయాలని సో టైం తీసుకుంటే మన వాళ్ళు ఏమన్నారంటే, సో మాకు వర్కర్లు కంఫర్టబుల్ గా లేరు, మీరు అక్కడికే రండి మా ఇంకో బ్రాంచ్ కి. సో ఇంకో బ్రాంచ్ కానీ మీకు తొందరగా ఇస్తాం. సో అక్కడి నుంచి మనకి సాయి వాళ్ళ రూమ్ కూడా షార్ట్ కట్. ఇంకొకటి మళ్ళీ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కువ. సో దాని వల్లనే అక్కడికి వెళ్తాం. సో అక్కడ వెళ్ళి కూడా ఎట్లా తీసుకుంటాం అది కూడా మీకు వీడియోలో చూపెడతాం. సో గైస్ ఫైనలీ బేకరీకి రీచ్ అయినాం. ఇక్కడ ఎట్లా చేస్తారో, ఎట్లా కేక్ తయారు చేస్తాడో ఇక్కడ చేస్తాడో చూసుకుంటాను. సో బేకరీకి వచ్చినాం. అది ఇచ్చే బాగుంది. సో ఏది ఇచ్చేస్తున్నాయి లోపల వెళ్ళలేదు, కలిపేసుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేడం నా ఫోన్ పే ఫోన్ పే అన్న. సో వచ్చిండు గైస్. సో ఇప్పుడు వెళ్ళి మన అన్నయ్య అయితే తీసుకెళ్తాడు. తిన్నారా 10 minutes పడుతుంది అంట. 10 minutes లో మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తాడు. జల్దీ కర్దేనా కూడా. ఓకే. సో గైస్ 10 minutes తర్వాత మీకు ఎలా రెడీ అయిందో మీకు చూపెడతాను. 10 minutes later. కేక్ అయితే వచ్చేసింది. చూడండి కేక్ ఎట్లా వచ్చిందో. గైస్ రియల్ చెప్తున్నా, కేక్ మాత్రం సేమ్ రియల్ లెక్కనే ఉంది. సో కేక్ అయితే మొత్తం ఇది బౌల్ ఇయ్యలే, అదే బౌల్ మొత్తం. సో మనం కేక్ బౌల్ బడియామనా సేమ్ రియల్ లుక్ ఉంది. కేక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్యాంక్ మాత్రం సేమ్ రియల్ కేక్ కలిసి చేస్తాడు. అది ఎక్స్పెక్ట్ చేసుకుంటే దూరం ఉంది. కేక్ చూడండి గైస్, కేక్ సేమ్ రియల్ లుక్ కేక్. రియల్ కాదు మరి, లోపల ఏదో ఉంది రియల్ అనుకునేది. రియల్ కాదు, అది మన రియల్ అదే. సో ఇప్పుడు మనం రియల్ కేక్ కొంటాం సాయికి. సో दूसरा కేక్ चाहिए. సో గాయస్ ఇప్పుడు మేము సాయికి అయితే నెక్స్ట్ కేక్ తీసుకునేది ఇది రియల్ కేక్. రియల్ కేక్ తీసుకుంటామా? ఇది మన అజయ్ ఏమంటానంటే ఇది తీసుకుంటామంటాడు. సో నేనేమంటానంటే కొంచెం ఇది కూడా బాగుంది, ఇది తీసుకుంటాం చాక్లెట్ ఇలా. అంటే ఏదో ఇంకా ఫిక్స్ కాలే, రెండింటిలో ఏదైనా తీసుకుంటాం. ఏం తీసుకుంటాం అజయ్? తీసుకునేద్దాం. కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, ఇది కూడా చాక్లెట్. ఓకే, అయితే ఇది ఈ కేక్ ఫిక్స్ చేసినాం. एक पार्ट ये एक कर दो पार्ट ये साइड वाला. हाँ ये वाला ऊपर 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 ये हाँ
उसको ऊपर इसका ऊपर ये ఎస్ సో కేక్ కూడా రెడీ ఈ కేక్ కూడా తీసుకున్నాం సో సాయికి దీని మీద హ్యాపీ బर्थडे वो सब तो नहीं लिखता है ना इसके ऊपर हैप्पी बर्थडे का वो आता है ना वो हैप्पी बर्थडे का टैग आता है हाँ। अगर नाम अपनी वाला तो नाम लिख सकते हैं वो हैप्पी बर्थडे का टैग और टैग आएगा आपका हैप्पी बर्थडे का हाँ उधर दूसरा वो आता है ना कैंडल वगैरह हाँ हाँ आता है फायर कैंडल आता हाँ, है फायर कैंडल। कैंडल भी आता है आपका हाँ। तो आप ये लगा देते हैं देखिए आपका ఓహో చూడండి గైస్ ఫైనల్గా అయితే కేక్ తీసుకున్నాం సాయికి ఓకే బాగుంది గాయస్ ఇప్పుడైతే హోటల్కి అయితే రీచ్ అయినాం ఇప్పుడే వచ్చినాం ఇక్కడికి వచ్చి అన్ని సెటప్ చేసుకున్నాం వాళ్ళు వస్తున్నట్ట ఆటోలో ఉన్నారంట స్టేషన్ దగ్గరంట వస్తున్నట్ట రూట్లో ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు బయలుదేరిరని చెప్పారు ఇప్పుడే ఎంతసేపు వస్తే మేమైతే ఆల్రెడీ హోటల్కి వచ్చేసినాం హోటల్ పేరు వచ్చేసి శీతల్ హోటల్ సో ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తాం కొంచెంసేపు సో వాళ్ళు వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తాం 2 కేక్స్ తెచ్చినాం సో మేము ఫస్ట్ మన ఇది అయితే ఫ్రాంక్ కేకు ఇలానే మన బౌల్ తెచ్చినాం కదా సో అది ఈ కేకు సో రియల్ కేక్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం సో వాళ్ళు వచ్చినాక తీసుకెళ్ళి స్టార్ట్ చేద్దాం వీడియో అప్పుడు చూడండి ఎట్లుంటుందో వీడియో అయితే క్రేజీ వస్తుంది అనుకుంటున్నా గైస్ నేనైతే సో వాళ్ళకి ఎవరికి తెలియదు నిజంగా అసలు వచ్చేటోళ్ళు కూడా ఎవరికి మేము చెప్పలే ఇట్లా ప్రాంక్ చేస్తున్నాం నాకు అజయ్కి మాత్రమే తెలుసు వీడియో అట్లా మేము ప్రాంక్ చేస్తుంది సో గైస్ హోటల్కి వచ్చేది చాలా అయిపోయింది వాళ్ళు అయితే ఇంకా రావట్లేదు సో వచ్చేది మేము హోటల్ అయితే మంచిగా అయితే సిట్టింగ్ చేసినాం కూర్చున్నాం సో వాళ్ళైతే ఇంకా రావట్లేదు వెయిట్ చేసి బోర్ కొడుతుంది ఫోన్ చేస్తున్నాం వస్తున్నా అంటారు ఇంకా రావట్లేదు దాదాపు వచ్చి దగ్గర వరకు వచ్చిందంట చూస్తాం వచ్చిన రాగానే స్టార్ట్ చేద్దాం నేను కట్ చేద్దాం ఫస్ట్ Guys, మేము ఎక్కడ పోయినా కూడా అంటే మన భాషను చూసి అందరు నవ్వుతురు అంటే మన స్లాంగ్ అర్థం కావట్లేదు ఎవరికి సో ఇంతకుముందు ఒక ఆయన ఇట్లా వెళ్తుండు నేను ఆయనకి ఆయన బాగా చూస్తుంది ఇదేం భాషరా బాగు వేయలేదని మొత్తం 1 hour later. సో గాయస్ ఇప్పుడైతే ఫైనల్లీ మన సాయి వచ్చేసిండు అక్కడ 1 అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకా రాలేదు సో ట్రాఫిక్ జామ్ ఏంటంట సో దానివల్ల లేట్ అయిపోయింది సాయికి సో ఇప్పుడు ఫైనల్లీ సాయి వచ్చినాక ఇప్పుడు కేక్ కటింగ్ ఎలా ఉంటుందో చూడండి సో ఒక ఫ్రెండ్ వచ్చేది ఉంది సో ఆ ఫ్రెండ్ వల్లనే వెయిట్ చేస్తున్నాం సో ఆ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ఫైనల్లీ వచ్చేసి కూడా ఫ్రెండ్ కూడా సో చూడండి గాయస్ ఇప్పుడైతే కేక్ కటింగ్ ఎలా ఉంటుందో హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు Most entertainment feel out. ఇదే కేక్ ఎక్స్ప్రెషన్ ఏదో అనుకున్నా ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ చూడు ఒకసారి ఓకే సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మంచిగా ట్రై చేసిండు గిన్నె బాగుంది మంచిగా కేక్ తిందాం అనుకున్నాడు పాపం ఫీల్ అయ్యాడు గిన్నె ఉండేసరికి డాడీ ఏం చెప్పావురా ఇందులో ఏదో మంచిగా ఎక్స్పెక్ట్ చేసా చూడండి ఏదో వచ్చిండు ఏంటి అర్థం కాలే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో తెచ్చాడు అనుకుంటే ఏంది ఓకే అప్పుడు పెడతా ఉంటాం కొంచెం బాగుంది సో కొంచెం దగ్గర ఫస్ట్ ఫీల్ అయినా ఇంకా సో సాయి అయితే ఫీల్ అయ్యిండు సో సాయి కోసం ఇంకో న్యూస్ ఏంటంటే రియల్ కేక్ కూడా తెచ్చిన సాయి కాదు అది రియల్ ఏదో ఈసారి పేడ తెచ్చేట్టున్నా నాకు అర్థమైంది రియల్ కేక్ సాయి ఒకసారి కట్ చేయి ఎందుకంటే ముందే నువ్వే తినాలి ముందే చెప్తున్నా మంచిగా ఉంది కేక్ డిజైన్ అయితే కేక్ నేమ్ క్లోజ్ రా కేక్ నేమ్ వచ్చి ఏమన్నారు కాజు ఫ్లేవర్ సంథింగ్ ఏదో ఉన్నారు కేక్ నేమ్ వచ్చి మనకు కూడా అంత ఐడియా తెలియదు
ఈ కేక్ నేమ్ వచ్చి కాజు ఫ్లేవర్, మనకు తెలియదు ఐడి కాజు ఏమో అన్నారు, సో మిక్స్ ఉన్నాయని. ఇది ఇంకా డ్రై ఫ్రూట్స్ సోది పండుగరా ఉన్నాయి అన్నారు. ఇద్దాం. సో రైట్ రైట్ అట్లనా ఓకే. సాయి లేట్ గా వచ్చాడు గైస్. సో అప్పటి నుంచి మన కెమెరా రన్ చేసింది, మొత్తం కెమెరాతో వీజు పెట్టింది అంతా సాయే. సో సాయినే మర్చిపోయినా మీ లాస్ట్ కి, ఎందుకంటే ఆడ కటింగ్ షాప్ లో కొంచెం పొరపాటు జరిగి వెరీ గుడ్. చిన్న తప్పులు జరుగుతుంటాయి. సినిమాటిక్ ఫోన్ తీసాడు. A few moments later. సో ఫైనల్ అయితే మన సాయి బ్రో ట్రీట్ ఇస్తుందో. సో 1 సెకండ్ సాయి బ్రో హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సాయి. ఫైనల్లీ మా బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి అయితే బాగా ఎంజాయ్ చేస్తాం.